ఒక న్యాయమూర్తి గారు ఒక ల్యాండ్ కొన్నారంటే, ఏమేం డాక్యుమెంట్లుండాలి ల్యాండ్‌లో, ఏమి లింకులుండాలి, ఏంటుండాలి అన్నీ చూసుకునే కొంటారుగా. ఎందుకంటే వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ అంతా ఉంటది కదా! రేపు కోర్ట్‌కెళ్తే ఎట్లాంటి పరిస్థితొస్తే అప్పుడు ఏం డాక్యుమెంట్ కావాలో అంతా తెలిసినే తీసుకుంటారు కదా! ఏకంగా హైకోర్ట్ జడ్జిలంటే ఇంకెంత బాధ్యతగా ఉంటారు. అంత జాగ్రత్తగా తీసుకున్నటువంటి హైకోర్టు న్యాయమూర్తుల స్థలాలే బహిరంగంగా నొక్కేయడానికి ప్రయత్నించారంటే అసలెక్కడికి పోతున్నాం మనం? అదేమంటే మా ల్యాండ్స్ అంటున్నారట. ఇది గుంటూరు నగరంలోని గోరంట్లలో జరిగినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తుంది. ఆమె గోరంట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఇద్దరికి సంబంధించినటువంటి స్థలాలకి అక్రమంగా ప్రవేశించి వాళ్ళ ప్రహరీలు కూడా కూల్చేశారట. నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఇప్పుడు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఒకటి మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి గారికి సంబంధించి 2014లో గోరంట్లో 400 చదరపు గజాల స్థలాన్ని 2 డాక్యుమెంట్ ద్వారా కొన్నారట ఆయన. అప్పటి నుండి ఆయన ఆధీనంలోనే ఆ స్థలం ఉంటే చుట్టూ ప్రహరీ కట్టారు. ఈ నెల 5న నెల్లూరుకు చెందినటువంటి శిరీషు, అల్లాది శేషయ్య మరికొందరు మారణాయుధాలతో వచ్చి గోడ కూల్చేసి అక్రమంగా స్థలంలోకి ప్రవేశించారట. 5 లక్షల వరకు ఆస్తి నష్టం కలగజేశారు. దీని మీద చర్యలు తీసుకోవాలని మాజీ న్యాయమూర్తి గారు నల్లపాడు పోలీసులకు కంప్లైంట్ చేశారు. నల్లపాడు పోలీసులు 329 సబ్‌సెక్షన్ 3, 324 సబ్‌సెక్షన్ 4, రెడ్ విత్ 3 సబ్‌సెక్షన్ 5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గోరంట్లోనే ఈ జస్టిస్ సత్యనారాయణమూర్తి గారి ఇంటి పక్కనే, స్థలం పక్కనే మరొక న్యాయమూర్తి, మాజీ న్యాయమూర్తి టి. సునీల్ చౌదరి గారికి సంబంధించిన కుమార్తె 150 చదరపు గజాల స్థలాన్ని 2016లో కొంటే దాని చుట్టూ గోడ కట్టుకుంటే ఆ స్థలంలో కూడా అక్రమంగా ప్రవేశించి గోడ కూల్చేశారట. విశ్రాంతి న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు ఇద్దరు మాజీ న్యాయమూర్తులు ఏకంగా హైకోర్టు న్యాయమూర్తులకు చేసినటువంటి వాళ్ళదే లాక్కుంటున్నారంటే ఏమనుకోవాలి దీన్ని?